ఇక్కడ భోజనాలు బాబా నేను పెళ్ళికి పిలవలేదు కదా, ఎవరు నువ్వు? అంకుల్ అది పిలవపోను వస్తావు అయితే. పోన్లే పద పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. అంకుల్ చాలా మంచివాడిలో ఉన్నాడు. ఏమండి రావు గారు, ఎవరండి ఈ అబ్బాయి? ఈ అబ్బాయి మనం పెళ్ళికి పిలవలేదు, అలా వస్తాడు. పద బాబు. ఎవరండి ఈ అబ్బాయి? సుబ్బారావు గారు, ఈ అబ్బాయి ఎవరో మనకి తెలియదండి, మనం పెళ్ళికి పిలవలేదు, వస్తాడు. అంకుల్ పెళ్ళికి పిలవలేదన్న మాట మాత్రం ఎవరి దగ్గర అనొద్దు అంకుల్. సరే సరే బాబు, సరే సరే, నువ్వు హర్ట్ అవ్వకు, నేను ఆనందలే. రావు గారు, ఎవరండి కుర్రాడు? ఈ అబ్బాయి ఎవరో మనకు తెలియదండి, పెళ్ళికి వచ్చాడు. అంటే నేను పిలవలేదు కానీ వచ్చాడు. అంకుల్ పిలవలేదని మాత్రం అనకండి అంకుల్, మీకు దండం పెడతాను, ఎన్ని వెళ్ళిపోతాను కావాలంటే. బాబు వచ్చావు కదరా, 2 అక్షంతలు వేసి కడుపు నిండా సగ్గా తినేసి బయలుదేరి కానీ. అలా అయితే ఓకే. రావు గారు, ఈ అబ్బాయి పెళ్ళికి ఈ అబ్బాయి పెళ్ళికి వచ్చాడు అంతే. అదే ఈ అబ్బాయి ఎవరా అని. ఎవరైతే ఏంటంటే పెళ్ళికి వచ్చాడు కదా, పెళ్ళికి వచ్చాడు, సగ్గా భోజనానికి వచ్చి ఉంటాడు, భోజనం చేసి వెళ్ళిపోతాడులేండి. అంకుల్ నేను వెళ్ళిపోతాను నేను. బాబు అయ్యో బాబు అట్టయినట్టున్నాడే.